ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు సురక్షితముగా ఉంటారు. దేవుని లేఖనాల్లో అదే సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 31 వచనంలో కూడా ఈ మాటలు తెలియజేస్తాడు. ఆయన ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా ఉండును, కీడు వచ్చినన్న భయం లేక నెమ్మదితో ఉండును అనేటువంటి మాటల్ని భక్తుడు తెలియజేశాడు. దేవుని యొక్క మాటలు విన్నప్పుడు, దేవుని యొక్క ఉపదేశాన్ని విన్నప్పుడు, ఆయన మాటకు చెవియొగ్గి ఆయన ఆజ్ఞల ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు నువ్వు సురక్షితంగా ఉంటావు. దేవుడు నీ ఎడల క్షేమాన్ని విస్తరింపచేసేవాడిగా ఉన్నాడు. ఏ బాధ లేకుండా, కీడు వచ్చిన భయం లేకుండా ఆయన నిన్ను భద్రపరిచి నడిపించే దేవుడు గనుక సురక్షితంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు. లోకంలో ఉన్నటువంటి వారికి క్షేమం ఉండొచ్చేమో, కానీ దేవుని యందు భయభక్తులు గల వారికి సమృద్ధి ఉంటుంది. దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే సురక్షితము, క్షేమాన్ని ఆయన ఇచ్చే దేవుడు కనుక దేవుని బిడ్డలు ఎన్నడూ కూడా అలనాడు దేవాది దేవుడు క్షేమంలో పోషించాడు. తన బిడ్డలైనటువంటి వారిని ఆయన అద్భుత రీతిగా, ఆశ్చర్యరీతిగా ఆయన పోషించాడు. ఎందుకనంటే లోకములో క్షామం ఉంది, కరువు ఉంది, కానీ దేవుని బిడ్డల గృహాల్లో దేవుడు ఒక విధవరాల చేత ఆయన 3.5 సంవత్సరాలు పోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో, నమ్మిక ఉంచగలుగుతున్నావా? ఇది అవుతుందా అని అనుకుంటున్నావు. కొన్నిసార్లు ఈ కార్యం జరుగుతుందా అని అనుమానపడుతున్నావు. కనుక దేవుని మీద ఆనుకొని సంపూర్ణంగా దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు నువ్వు సురక్షితంగా ఉండి దేవుని కృపలో ఎదుగుతావు. దేవుడు క్షేమాన్ని నీకు విస్తరింపచేసి బలపరిచేవాడుగా ఉన్నాడు. అట్టి కృపను పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించండి. నీ సన్నిధి మాతో ఉంచండి. నాయనా, నీ యందు నమ్మిక ఉంచి వారిని నువ్వు సురక్షితంగా ఉంచే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి.